సో అందరికీ నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు మొత్తం కట్టగట్టుకొని ఆయనకు కేక్ కట్ చేయడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం ఇది పోలీస్ శాఖకు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్తను వీళ్ళు ఏ రకంగా సన్మానించారో, ఏ రకంగా అభినందించారో, ఏ నిబంధనల మేరకు అభినందించారో పోలీసు వ్యవస్థ పూర్తిగా డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ సమన్వయకర్త ఏ చట్టం మేరకు పోలీస్ అధికారులకు బాస్ అయ్యాడో చెప్పాలి. ఒక సమన్వయకర్త ఒక పార్టీ నియమించినప్పుడు జనవరి 10వ తేదీ వరకు ఎలక్ట్రల్ ప్రాసెస్ అమల్లో ఉంది. ఎలక్ట్రల్ ప్రాసెస్కి సంబంధించిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో పత్తిపాడు డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేశారు, బొకేలు ఇచ్చారు, ఆయన్ని అభినందించారు. మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఒక ఐఏఎస్ అధికారిగా, మాజీ ఐఏఎస్ అధికారిగా చెప్తున్నా, ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ సివిల్ కండక్ట్ రూల్స్కి విరుద్ధము. 1964 సిసిఏ రూల్స్కి పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 యాక్ట్కి ఇది పూర్తిగా విరుద్ధం. నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి పోలీస్ అధికారులు ఒక పార్టీ ఇంక ఎలక్షన్లు 3 నెలలు ఉండంగా ఎలక్ట్రల్ ప్రాసెస్ జనవరి 10 వరకు అమలులో ఉండంగా వీరు ఏ రకంగా ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి బొకేలు ఇస్తారు, కేకులు కట్ చేస్తారు, అభినందిస్తారు, సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్కు ఉంది, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్కు ఉంది, డీజీపీకి ఉంది. ఈ పోలీస్ అధికారులందరినీ నియంత్రించే గుంటూరు డిఐజీ గారికి కూడా బాధ్యత ఉంది. ఈ అధికారులపై వెంటనే సస్పెండ్ చేసి వీళ్ళని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచి పోలీసులు ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఉన్నారని చెప్పడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పోలీస్ వ్యవస్థ ఎంత పక్షపాత ధోరణితో ఉందో ఈ సంఘటనతో తేటతెల్లమవుతుంది. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే ఏ ముఖం పెట్టుకొని ఏ నిబంధనల మేరకు పోలీస్ వ్యవస్థ ఒక బంట్రోత్లాగా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా వెళ్ళారంటే ఓకే, యూనిఫారంలో వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళారంటే ఓకే,
కానీ ఇక్కడ పోలీసు యూనిఫామ్లో వెళ్ళి ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేసి బొకేలు ఇచ్చి మరి ఆయన్ని అభినందించారంటే మరి ఏ రకంగా పోలీసు తన చేసినటువంటి ఈ నిర్వాహకాన్ని సమర్థించుకుంటుందో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు సివిల్ సర్వెంట్స్ ఎవరైనా కావచ్చు, పబ్లిక్ కట్టే పన్నులతో, పబ్లిక్ చెమటొడిచి కట్టేటటువంటి పన్నులతో మనం జీతాలు తీసుకుంటున్నాం. ప్రజలకు నిష్పక్షపాతంగా పని చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ఈ రకంగా వ్యవహరించడం పూర్తిగా సీసే రూల్స్కి విరుద్ధం. ఇదే కాకుండా ఇటీవల పెదనందిపాడులో ఇదే సమన్వయకర్త పెన్షన్లు ఎలా పంచాడు? ఈయనేమైనా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేనా? మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఏ నిబంధనల మేరకు ఈ సమన్వయకర్తతో పెన్షన్లు పంపిణీ చేయించింది? మరి అదేవిధంగా ఇక్కడ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 8 డివిజన్ల అధికారులతో మేయర్ గారు ఇదే సమన్వయకర్తను పక్కన కూర్చోబెట్టుకొని ఏ రకంగా రివ్యూలు చేస్తారు? మరి మేయర్ గారు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రమాణం చేశాడో నిష్పక్షపాతంగా నేను ప్రవర్తిస్తానని, మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రివ్యూకి వెళ్ళినటువంటి అధికారులు అందరిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఉన్నారా లేదా? మరి ఉంటే ఆ ఎమ్మెల్యే గారిచే చేయించాల్సినటువంటి పనులు ఇక్కడ సమన్వయకర్తతో చేయించారంటే దీనికి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలాంటి అధికారులతో, ఇలాంటి వ్యవస్థతో రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్లు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఎలా ప్రజలు నమ్మాలి? దీనికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ ప్రజలకు సమాధానం చెప్పి ఆయన తీసుకోబోయే చర్యల ద్వారా ప్రజలకు ఒక నమ్మకాన్ని, రేపు ఎలక్షన్లు సజావుగా జరుగుతాయి, ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ప్రజలను నమ్మించాల్సినటువంటి బాధ్యత కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీద ఉంది. ఈ వ్యవస్థలు గన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, లేదా డీజీపీ ఆఫ్ ది స్టేట్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ నేషనల్ లెవెల్లో కూడా ఈ వ్యవస్థ మీద, ఇలాంటి చర్యల మీద మరి నేషనల్ లెవెల్లో కూడా పోరాడడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఎవరి దయాదాక్షిణలతో ప్రజాస్వామ్యం నడవడం లేదు. ప్రజలు మాత్రమే సార్వభౌములు. వాళ్ళు కష్టపడితే కట్టే పన్నులే మనం నివాసం ఉండే ఇళ్ళు కావచ్చు, మనం తిరిగే కార్లు కావచ్చు, మనం తీసుకునే జీతాలు కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి అధికారులు తీసుకునే పెన్షన్లు కావచ్చు. అలాంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఈ అధికారులు పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి మరి మమ్మల్ని ఏం చేసుకుంటారులే అని మరి దీని వెనక ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఆయన చీఫ్ ఆఫ్ ది స్టేట్, సిఇఓ ఆఫ్ ది స్టేట్, ఆయన చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఈ రకంగా ఈ అధికారులు మరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అంటే ఎంత బరి తగ్గించారో. మరి ఇక్కడ జరిగినటువంటి ఇటీవల 4 సంవత్సరాల 8 నెలల కాలంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్షపాత ధోరణితో ఉందని బాధితులు గగ్గోలు పెడుతున్న డీజీపీ గారు వచ్చి మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, అన్ని విషయాల్లో
నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నామని అనేక పర్యాయాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం, మరి ఈ సంఘటన ఏ రకంగా ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తుందో డీజీపీ గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ విషయంలో ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి హోదాలో చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి, మరి అదేవిధంగా డీజీపీ గారికి, గుంటూరు డిఐజీ గారికి లేఖల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఒక వారం రోజులు వేచి చూస్తాం. వాళ్ళు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని మీకు మనవి చేసుకుంటున్నాం, ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రజా సంఘాలు కూడా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా దీని మీద గొంతెత్తాల్సిన అవసరం ఉంది, దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు, ఎంపీలు మాకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి అని అడుగుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలేమో మేము పోటీ చేయము అని వాళ్ళు అంటున్నారు. ఇక పట్టుబట్టి మొన్న ఒక 11 ప్లేసులు మార్చేటప్పటికి ముఖ్యంగా దళిత మినిస్టర్లని 3 మార్చేశారు. మరి నా దళిత బిడ్డలు నేను వాళ్ళకి మేనమామ అని చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు దళిత మంత్రుల్ని ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలి. అంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా, లేదా ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని చేపట్టినటువంటి మీరు ఈ రాష్ట్రానికి ఏమి చేయలేదు కాబట్టి, ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి, మంత్రులుగా వాళ్ళు ఏ పనులు చేయలేదు కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని కొత్త ప్లేసులకు పంపించారా, లేదా వాళ్ళు ఓడిపోతారని ఒప్పేసుకొని వాళ్ళని వేరే చోటికి పంపిస్తారా? మరి ఇక్కడే గెలవలేనటువంటి వాళ్ళు అక్కడ మాత్రం గెలుస్తారా? వాళ్ళని బలిపశువులు చేయడం ఎంతవరకు సబబు? సో ఇవన్నీ విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఎంపీలు అయితే ఇటీవల తిరగబడుతున్నారు. దీనికి ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు, ఇది మునిగిపోయే నావా, మునిగిపోయే పడవ, కాబట్టి ఈ వైసీపీ రేపు ఎలక్షన్లో కొట్టుకుపోవడం గ్యారెంటీ, కాబట్టి వీళ్ళు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ విషయంలో వైసీపీ మరి అంతర్గతంగా ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మేము తెలియజేస్తున్నాం.